ఏంటి జయంతి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుంది? మన కోసమే అనుకుంటా. పిచ్చి పక్క తప్పుకో. జయంతి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు? కొంపదీసి నా కోసం కాదు కదా. మొహం చూడు మొహం. నేను ఎదురు చూస్తుంది ఆనంది కోసం. ఎందుకు? ఏమైంది? ఆనంది మధ్యాహ్నం పర్మిషన్ అడిగి బయటికెళ్ళింది. తను సుందరిని చూసిందేమోనని ఎదురు చూస్తున్నాను. ఓహో, సుందరుడు విషయమా? జయంతక్క, అదిగో ఆనంది వచ్చింది. ఏంటి ముగ్గురు అలా చూస్తున్నారు? నా కోసమే ఎదురు చూస్తున్నారా ఏంటి? ఏంటక్కా నా వైపు అలా గుర్రుగా చూస్తున్నారు? సుందరుడి జాడ తెలుసుకుంటా అని వెళ్ళావు కదా, తెలుసుకున్నావా? లేదు, ఆటో డ్రైవర్ని సుందరుడు చివరిగా ఎక్కడ కలిశాడో అక్కడకు వెళ్ళి ఆరా తీస్తే అది పని కోసం విదేశాలకు పంపించే ఆఫీస్ అని తెలిసింది. సరే అని ఆ ఆఫీస్కి వచ్చిన వాళ్ళ ఫోటోలు చూపించి వీళ్ళల్లో సుందరుడు ఎవరు అని అడిగితే వాళ్ళల్లో సుందరుడు లేడని ఆ ఆటో డ్రైవర్ చెప్పాడు. అంత కష్టపడి వెళ్ళినా సుందరుడు ఎవరూ కనుక్కోలేకపోయాను. అదే బాధగా ఉందన్నా. ఇది ముందే జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు. వాడంత తేలిగ్గా బయటపడ్డు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు మురళి? అది పైన ఒకడు ఉంటాడు కదా, అందరికీ బాసు. ఆయన గురించి అంటున్నాను జయంతి. ఆ బాసు తదాస్తు అనేంత వరకు సుందరుడు ఎవరో కనిపెట్టడం ఆనంది వల్ల కాదు కదా, ఇంకెవ్వరి వల్ల కాదు. నేను కనిపెడతాను.